కపిలేశ్వరపురం మండలం నూతన ఎంపీపీగా తాతపూడి ఎంపీటీసీ జుత్తుక వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత అక్టోబర్ 13వ తేదీన బీసీ మహిళలకు కేటాయించిన కపిలేశ్వరపురం మండలం ఎంపీపీ స్థానం నకు మేడిశెట్టి సత్యవేణి రాజీనామాతో నూతన ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు ఈ రోజు 11వ తేదీ గురువారం 11 గంటలకు మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గల ఎంపీపీ కార్యాలయంలో అధికారులు, ఎంపీటీసీల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిని వి. విజయలక్ష్మి పర్యవేక్షణలో జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంత్ పరిశీలకులుగా నూతన ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. 2021 ఏప్రిల్ 8వ తేదీన జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో మండలంలో గల మొత్తం 19 ఎంపీటీసీ స్థానాలకు 15 ఎంపీటీసీ స్థానాలు అప్పటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అనంతరం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన పిమ్మట 3 ఎంపీటీసీలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకను 12 మంది వైసీపీ ఎంపీటీసీలు గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తాతపూడి ఎంపీటీసీ జుత్తుక వెంకటలక్ష్మిని ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎంపీపీ ప్రత్యేక సమావేశానికి 12 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు మినహా తిరుగుబాటు వైసీపీ ఎంపీటీసీలతో సహా టీడీపీ, జనసేన ఎంపీటీసీలు గైర్హాజరు అయ్యారు. ఈ ఎన్నిక ప్రక్రియలో తాతపూడి ఎంపీటీసీ ఒకరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవానికి మార్గం సుగమం అయ్యింది. నూతన ఎంపీపీగా ఎన్నికైన జుత్తుక వెంకటలక్ష్మి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో సహా పలువురు ఎంపీటీసీలు, వైసీపీ శ్రేణులు పుష్పగుచ్చం అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బానూజీ, తహసీల్దార్ శ్రీనివాస్, జడ్పీటీసీ పుట్టపూడి అబ్బు తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంగర ఎస్ఐ హరీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా భావించి నిర్వహించదని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ధృవపరుస్తున్నాను.